హాయ్ అండి. నమస్తే. వాటర్‌లో గ్రో చేసినటువంటి మొక్కల్ని చూపిస్తున్నాను చూడండి. మనీ ప్లాంట్ మొక్క. ఇదొచ్చేసి తమలపాకు మొక్కండి. తమలపాకు మొక్కను కూడా ఈజీగా వాటర్‌లో మనము గ్రో చేసుకోవచ్చు. నెక్స్టు ఇదొచ్చేసి స్నేక్ ప్లాంట్ మొక్కండి. వాటర్‌లో చూసారా ఎంత చక్కగా గ్రో అయిందో. కటింగ్స్‌నైతే నేను పెట్టానండి. ఈ విధంగా అయితే రూట్స్ వచ్చేసి అడుగు నుంచి ఒక స్టెమ్ లాగా పెరిగేసి కొత్త ఆకులు, కొత్త మొక్కగా అయితే వచ్చిందండి. ఇవి వాటర్‌లో అయితే చాలా ఈజీగా గ్రో అవుతాయండి. గ్రో అయిన తర్వాత మళ్ళీ మనం వీటినైతే సాయిల్‌లోనికైతే రీప్లాంటింగ్ చేసుకోవాలి. మనీ ప్లాంట్‌కి చూడండి ఎంత చక్కగా అయితే వేర్లొచ్చేసాయో. తమలపాకు మొక్క కూడా చక్కగా అయితే వచ్చాయండి. ఇవి కటింగ్స్ ద్వారా నేను పెట్టిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఒక 2 మంత్స్ అయితే అవుతుందండి. 2, 3 మంత్స్ అయితే అవుతుంది. రూట్స్ వచ్చాయి చూసారా? వాటర్‌లో మునిగిపోవటం వల్ల ఆ ఆకు మాత్రం కొంచెం బ్లాక్‌గా అయితే అయిందండి. ఆల్రెడీ మన గార్డెన్‌లో కొన్ని మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇదిగో చూసారా? ఇవి కూడా నేను వాటర్‌లో గ్రో చేసిన తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత సాయిల్‌లోనికైతే ఈ విధంగా రీప్లాంటింగ్ అయితే చేశానండి. ఎంత గుబురుగా అయితే పెరుగుతుంది చూసారా? చాలా హైట్‌గా అయితే పెరిగిందండి. ఇలాగ బాల్కనీలో మనం గ్రీనరీగా మొక్కలు పెట్టుకున్నామంటే చాలా హాయిగా ఉంటుంది కదా చూడడానికి. ఆ పాట్‌లోనే ఒక మొక్కజొన్న చెట్టు అయితే పెరిగిందండి. ఆ చెట్టు పైకి పెరిగితే ఇంక ఆ చెట్టుకి నేను పెట్టాను. దానికి కంకులు అలా ఏం రావట్లేదు. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇది కూడా మనీ ప్లాంటే అండి. వాటర్‌లో గ్రో చేసిన తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత నేను ఒక 1 లీటర్ పెయింట్ డబ్బాలోనికైతే రీప్లాంటింగ్ చేశానండి. చూసారా ఎంత గుబురుగా చక్కగా అయితే బాగా అయితే గ్రో అవుతుందండి. చూసారా ఇది 1 లీటర్ పెయింట్ డబ్బా అనమాట. డబ్బాని క్లీన్ చేసేసి హోల్స్ పెట్టేసుకొని గార్డెన్ సాయిల్ ఫిల్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి తమలపాకు మొక్కండి. ఇది కూడా వాటర్‌లో మొక్క పెట్టినప్పుడు పెట్టిందే. ఇవి కూడా వాటర్‌లో గ్రో చేసినవే నేను స్టెమ్స్ కట్ చేసేసి వాటర్‌లో పెట్టేస్తాను. అవి గ్రో అయిన తర్వాత ఈ విధంగా అయితే సాయిల్‌లోనికైతే రీప్లాంటింగ్ చేస్తాను. చూసారా ఇలాగ హ్యాంగ్ అవుతూ చాలా బావుందనమాట. కింద నుంచి చూసేదానికి చిన్న పాట్‌లో అయితే ఈ విధంగా రీప్లాంటింగ్ అయితే చేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఇదొచ్చేసి తమలపాకు మొక్కండి. ఇది కూడా స్టెమ్‌ని గుచ్చిందనమాట. వాటర్‌లో పెట్టినప్పుడే సాయిల్‌లో కూడా పెట్టాను. సాయిల్‌లోది గ్రో అయింది. వాటర్‌లోది కూడా గ్రో అయిందండి. చూసారా ఎంత చక్కగా అయితే గ్రో అయిందనమాట. తమలపాకు మొక్కని ఈజీగా మనం కటింగ్స్ ద్వారా గ్రో చేసుకోవచ్చండి. వాటర్‌లోనూ గ్రో చేసుకోవచ్చు. సాయిల్‌లో కూడా గ్రో చేసుకోవచ్చనమాట. ఇలాగ కనుపులుంటాయి చూడండి. అక్కడ కట్ చేసి మనం చిన్న కొమ్మని పెట్టేసానండి. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. 3 మంత్స్ బ్యాక్ అయితే పోస్ట్ చేసేసాను. ఓకే అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ గూడా అండి. ఇది కూడా కటింగ్స్ ద్వారా గ్రో చేసింది అనమాట. ఒక 6 మంత్స్ అయితే అవుతుంది. చిన్న ఆకుని కట్ చేసేసి పెట్టేస్తే ఎంత చక్కగా గ్రో అయిందో చూడండి. సైడ్ నుంచి ఇలాగా కొత్త ఆకులొచ్చేసి కొత్త మొక్కలుగా అయితే పెరిగిపోయాయనమాట. ఈ విధంగా మనము మొక్కల్ని వాటర్‌లో గ్రో చేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. ఇది కూడా స్టెమ్ పెట్టేసింది అనమాట. ఒక లీఫ్ అయితే పెట్టాను. రెండో లీఫ్ సైడ్ నుంచి ఇలా పెరిగేసింది చూడండి. స్నేక్ ప్లాంట్ మనకి నిరంతరం ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుందండి. డే అండ్ నైట్ కూడా మనకి ఆక్సిజన్ అయితే ఇస్తుంది. చాలా చక్కగా అయితే గ్రో అయింది కదా! ఇప్పుడు ఈ వాటర్‌లో గ్రో అయినటువంటి ఈ ప్లాంట్స్ అన్నిటిని నేను సాయిల్‌లోనికైతే రీప్లాంటింగ్ అయితే చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ మనీ ప్లాంట్ మొక్కలనైతే నేను ఇంకా ఈ కుండీలోనే కొంచెం గ్యాప్ ఉందని చెప్పేసి అక్కడే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. తర్వాత ఇంకా వేరే పాట్‌లోకి మనమైతే మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్పేస్ ఉంది కదా! చాలా చక్కగా గుబురుగా బాల్కనీలో ఇలాగ గ్రీనరీ ఉంటే కాసేపు అలా కూర్చున్నా కానీ మనసుకనేది ప్రశాంతంగా ఉంటుందండి. ఓకే అండి. ఇంక ఇట్లా అయితే నేను ఈ మనీ ప్లాంట్ మొక్కల్ని ఆ పాట్‌లోనికైతే ఈ విధంగా రీప్లాంటింగ్ అయితే చేసేసానండి. కొంచెం సాయిల్ తక్కువైతే వేరే పాట్‌లోంచి తీసి ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేసేసాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి తమలపాకు మొక్క కూడా అండి వాటర్‌లో చాలా చక్కగా అయితే గ్రో అవుతుందనమాట. అలాగ రూట్స్ వచ్చిన తర్వాత మనము అయితే వాటర్‌లో పెట్టిన వాటికి మాత్రము వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం వాటర్‌నైతే చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ గ్లాస్‌లో వాటర్‌ని నేను ఆ మనీ ప్లాంట్‌కైతే ఇలాగ పోసేస్తున్నాను. ఏ మొక్కనైనా సరే నాటిన వెంటనే మనము వాటరింగ్ అయితే చేయాలండి. మొక్క నాటిన వెంటనే సీడ్స్ చల్లినా కానీ, మొక్కని రీప్లాంటింగ్ చేసినా కానీ మనం ఖచ్చితంగా వాటర్‌నైతే ఇస్తూ ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తమలపాకు మొక్కనైతే బే లీఫ్ అంటారు కదా! బెటల్ లీఫ్ ఈ ప్లాంట్‌ని మనమైతే రీప్లాంటింగ్ చేసుకుందామండి. ఈ తమలపాకు మొక్క నేను అట్లనే వాటర్‌లో గ్రో చేద్దాం అనుకున్నాను కానీ, అది కొంచెం డల్ అయిపోతుందండి. ఎందుకనో సరే కదా అని చెప్పేసి, ఈ విధంగా ఆల్రెడీ ముందు తమలపాకు మొక్క ఉంది కదా! ఆ పాట్‌లోనికి ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ అయితే చేసేసానండి. చాలా చక్కగా అయితే గ్రో అవుతాయి. తమలపాకు ఇంట్లో ఉండటం కూడా మంచిదేనండి. శుభకార్యాలప్పుడు కూడా మనం తమలపాకులు యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇంక బయట నుంచి అప్పుడప్పుడు కొని తీసుకొచ్చుకోకుండా చక్కగా మన గార్డెన్‌లోనే పెంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్నేక్ ప్లాంట్‌కి మాత్రము బాగా లీఫ్ అయితే పెద్దగా గ్రో అయిందండి. ఇది మాత్రం రీప్లాంటింగ్ చేస్తాను. ఇక్కడ చిన్నగా అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి స్టెమ్ అనేది. దీన్ని మాత్రం బాగా గ్రో అయిన తర్వాత అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తానండి సాయిల్‌లోనికి. ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్‌నొచ్చేసి ఇందాక స్టెప్స్ దగ్గర పెట్టాను చూడండి. ఆ పాట్‌లోనికైతే రీప్లాంటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ అక్కడ బాగా పెరిగింది గదా! స్నేక్ ప్లాంటు. అందులో కొంచెం స్పేస్ కూడా ఉంది. అందుకోసమని చెప్పేసి అందులోనే రీప్లాంటింగ్ చేద్దాం కదా! అని చెప్పేసి తీసుకొని వెళ్లి అక్కడైతే రీప్లాంటింగ్ చేస్తున్నానండి. కొంచెం సాయిల్‌నయితే ఇలాగ తీసేసి, ఈ వేర్లు రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి సాయిల్‌లోనికి ఉండే విధంగా ఇలా పెట్టేసుకొని మళ్ళీ సాయిల్‌నయితే కవర్ చేసేసి ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ అయితే చేశానండి. ఓకే అండి. చూసారు కదా! ఇవి వాటర్‌లో గ్రో అయ్యి సాయిల్‌లోనికైతే వెళ్ళి ఇక్కడ పెరుగుతాయన్నమాట. వాటర్‌లో మనం ఎక్కువ పోషకాలను అందుతాయి కానీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి. వాటర్‌లో త్వరగా గ్రో అవుతాయి కానీ లైఫ్ మాత్రం మనకి సాయిల్‌లోనే ఉంటుంది. ఏ ప్లాంట్స్‌కైనా సరే. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో నీళ్ళలో నుంచి మట్టిలోనికి. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.